హలో అండి. ఇవాళ రసం తయారీ విధానం చూసేద్దామండి. వచ్చేయండి. రసం తయారీ విధానానికి కావాల్సిన ఐటెమ్స్ చూద్దాం ముందు. 3 టమాటాలు మీ క్వాంటిటీని బట్టి వాడుకోండి. నాకైతే సరిపోతుంది కాబట్టి వాడాను. కొంచెం చింతపండు, కొంచెం 2 స్పూన్లు కల్లుప్పు ఇందులో వేసి కొంచెం వాటర్ పోద్దాం. టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నామండి. ఎందుకంటే తొందరగా ఉడుకుతుంది. ఇలా కట్ చేసుకున్న టమాటాలకి వాటర్ పోద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాగా మరగనిద్దామండి. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ 2 స్పూన్లు మిరియాలు, ఒక 2 స్పూన్లు జీలకర్ర, 4 లేదా 5 ఎల్లుల్లిపాయలు కావాలండి. వీటిని లైట్గా వేపుకుందాము. దాంట్లోకి ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ తీసుకున్నాక 2 రెమ్మల కరేపాకు, కొంచెం కొత్తిమీర కూడండి. తర్వాత వేరే పొయ్యి మీద ఒక తపాల పెట్టుకొని కొంచెం ధనియాలు, మిరియాలు లైట్గా వేపుకున్నామండి. 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు మిరియాలు లైట్గా యాగనిద్దాం. ఇలా బాగా కొంచెం వేడెక్కాక దాన్ని రోట్లో దంచుకోవటం కానీ మిక్సీకి పట్టుకోవటం కానీ చెయ్యాలండి. ఈలోపు టమాటా ఉడుకుతుంది. ఇలా టమాటా బాగా ఉడకనివ్వాలండి. టమాటా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొంచెం చల్లారాక మిశ్రమాన్ని రెడీ చేసుకుందాం. ఇలా ఉడకాలండి టమాటా ఎప్పుడైనా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం ఈ లోపు మసాలా రెడీ చేసుకుందాం. హలో అండి, చల్లారిపోయింది. దీన్ని కొంచెం బాగా మెత్తగా నలుపుకోవాలండి. హలో అండి, ఇలాగ బాగా మెత్తగా తయారయ్యాక ఈ మిశ్రమాన్ని వేరే దాంట్లోకి వడపోసుకుందాము. ఇలా వేరే దాంట్లోకి వడపోసుకున్నామండి. వడపోసుకున్నాక దీంట్లో వచ్చిన పిప్పంతా బాగా పిసికేద్దాం. ఇదంతా బాగా పిసికాక అయిపోయాక దీన్ని పోపు పెట్టుకుందామండి. తాలింపు పెట్టేద్దాం. హలో అండి, వేరే గిన్నె పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్లు ఆయిల్ వేడెక్కాక ఒక ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చెనగపప్పు, 2 రెమ్మల కరేపాకు, తర్వాత 1 అర స్పూన్ పసుపు, తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రసం వాటర్ని ఇందులో వేద్దామండి. తర్వాత దీనికి 1 టీ స్పూన్ కల్లుప్పు, 1 టీ స్పూన్ కారం, తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర, మిరియాలు, ఎల్లుల్లిపాయలు పొడి దీంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని బాగా మరగనివ్వాలి. వాటర్ని బాగా కలిపి బాగా మరగనివ్వాలి. హలో అండి, ఇలా బాగా మరగాలి రసం. చూసారు కదా, చాలా చక్కగా రెడీ అయిపోయింది. టేస్టీ రసం. ఇప్పుడు లాస్ట్గా కొంచెం కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేద్దామండి.
ఇలాగా కొత్తిమీర వేసేసి కొంచెం సేపు మరగనిద్దాము. ఇలా బాగా మరిగాక దీన్ని వేరే బౌల్లోకి తీసుకుంటే చూసారు కదండి గుమగుమలాడే రసం తయారీ విధానం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా సింపుల్గా తయారీ చేసుకోవచ్చండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది. 2-3 డేస్ అయినా ఉంటుందండి, మనకి పాడవ్వదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి టేస్టీ రసం తయారీ విధానం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం.